జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూలై నెల 17వ తారీఖు నుంచి 2026 సంవత్సరం ఆగస్టు 17 వరకు కూడా అత్యంత శుభప్రదమైన గ్రహస్థితి ఖగోళంలో గోచారంలో చోటు చేసుకోబోతుంది. అత్యంత శుభప్రదమైన గ్రహస్థితి అనడానికి కారణం ఈ గ్రహస్థితుల్లో అంటే ఏ గ్రహాలు వీటిల్లో ఉన్నాయి, ఈ అత్యంత శుభప్రదమైన అంశాన్ని ఏ గ్రహాలు కలిగిస్తున్నాయి, అలాగే వీటిల వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వీటిని మీ జన్మ జాతకము బాగా ఉంటే ఓకే మీకు వచ్చేస్తుంది, లేకపోతే కనుక చిన్నపాటి రెమెడీ చేసుకుంటే వస్తుంది. ఇప్పుడు చూడండి, మన శరీరంలో విటమిన్ డి ఉంటేనే అది మిగతా విటమిన్స్ ని అబ్జర్వ్ చేసుకొని మన బాడీలో కన్వర్ట్ చేయగలుగుతుంది, అంటే శక్తిని విటమిన్స్ రూపంలో అందించగలుగుతుంది. విటమిన్ డి కరువు అయితే కాల్షియం డెఫిషియన్సీ ఇలా వస్తూ ఉంటుంది కదా. అలా మీ జన్మ కుండలిలో కనుక యోగాల్ని తీసుకునే అంశం మిస్ అయితే అప్పుడు ఎలాగైతే మనం సప్లిమెంట్సో లేదంటే ఫుడ్ ఐటమ్సో ఫ్రూట్సో తీసుకుంటామో అలాగా పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారం ఏంటి, ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. అసలు ముందుగా గోచారంలో ఉన్న అత్యంత శుభత్వాన్ని అందించే అంశం ఏంటో చూద్దాము. ఈ అంశము ఎంత శుభప్రదమైందంటే మళ్ళీ మనకి ఇలాంటి సందర్భము 12 ఏళ్ల వరకు రాదు, ఇంకా గట్టిగా చెప్పాలంటే 30 ఏళ్ల వరకు కూడా రాదు. కారణం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అసలు ఏంటి ఈ ఏ ఏ గ్రహాలు ఉన్నాయి ఇందులో, కారణం ఇవన్నీ ఇప్పుడు మనం చూద్దాం. రవి గురుల యొక్క కలయిక కర్కాటక రాశిలో జరుగుతుంది. గురు భగవానుడు ఆల్రెడీ దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో స్థితిలై ఉన్నారు. సూర్యనారాయణమూర్తి కూడా రవి కూడా కర్కాటక రాశిలోకి 17వ తారీఖు జూలై 17 వస్తుంది. అయితే ప్రతి నెల కూడా రవి ఒక్కొక్క రాశికి ఆయన మారుతూ ఉంటారు, ప్రతి నెల మారుతూ. అందుకే సూర్య సంక్రమణములు రవి సంక్రమణము చాలా విశేషమైంది. మనం సత్యనారాయణ స్వామి వ్రతకల్పంలో కూడా చూస్తే రవి సంక్రమణ దినాల్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి కొమ్ము కాచి అండగా ఉండి వాళ్ళ ఇంట్లో సకల సౌభాగ్యాలు నేను అందిస్తానని చెప్పి సాక్షాత్ రమ సత్యదేవుడు చెప్పి ఉన్నారు. ఆ వ్రతకల్పంలో మనకు ఉంటుంది. ఏకాదశులు పౌర్ణమిలు ఇలా ఉన్న ఈ క్రమంలో రవి సంక్రమణ దినాలు కూడా చెప్పి ఉన్నారు. నిజంగానండి, మామూలుగా కూడా ప్రతి నెల రవి సంక్రమణం ఒక రోజు పట్టుకొని పంచాంగంలో ఇప్పుడు మనకి యూజర్ ఫ్రెండ్లీ, మీరు వీటిల్లో కూడా చూడొచ్చు, పంచాంగంలో చూడొచ్చు. ఆ రవి సంక్రమణ రోజుల్లో కనుక మనము ఏదైనా ప్రత్యేకమైన ఆరాధన చేస్తే ఆ నెలంతా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఆయన కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు సూర్యనారాయణమూర్తి రవి అన్ని రాశుల్లో తిరిగేది అంతా ఒక లెక్క అయితే కర్కాటక రాశి మరియు మకర రాశి ఈ రెండు స్పెషల్గా ఉంటాయి, చాలా విశేషంతో కూడుకొని ఉంటాయి, విశేషమైన శుభత్వాన్ని ఇస్తాయి. కారణం ఏంటంటే రవి కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. పూజలకి, జపాలకి, వ్రతాలకి, చాతుర్మాస వ్రతం అని చేస్తారు. ఇలా అన్నిటికీ కూడా అది ఓపెన్ అవుతుంది, చాలా మంచిది. ఇంకా రవి కనుక మకర రాశిలోకి వస్తే మకర సంక్రాంతి, అక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అందువల్ల ఒక 6 నెలలు, అందుకే ఆయనం అంటాం, ఉత్తరాయణం దక్షిణాయనం. స్వామివారు రవి దక్షిణ దిక్కుకి ప్రయాణం చేసేప్పుడు అది దక్షిణాయనం అంటాం, ఇంకా ఉత్తర దిక్కుకి ప్రయాణం చేసేప్పుడు ఉత్తరాయణం అంటాం. ఇంక ఇక్కడి నుంచి దక్షిణ దిక్కుకు ఆయన ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఈ కర్కాటక రాశిలో ఆయన రావడం చాలా మంచిది. అయితే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు, వచ్చినప్పుడంతా మంచిది, చాలా మంచిది. కానీ ఈసారి గురు భగవానుడి ప్రెజెన్స్ లో ఇది జరుగుతుంది. దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో ఆయన ఉచ్చ స్థానంలో చాలా కంఫర్టబుల్ గా ప్లేస్ అయి ఉన్న సమయంలో రవి రావడము చాలా విశేషమైన శుభాన్ని ఇస్తుంది. ఇది 12 సంవత్సరాల వరకు మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం రాదు. అంటే ఒక నెల వరకు రవి ఇక్కడ ఉంటారు, తర్వాత సింహరాశిలోకి మారిపోతారు. కానీ దీని ఇంపాక్ట్ 6 నెలలు ఉంటుంది మనకి.
మళ్ళీ ఇలాంటి శుభత్వాన్ని మనం చూడాలంటే 12 సంవత్సరాలు వేచి ఉండాలి. ఎందుకంటే ఒకసారి కనుక దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోంచి జరిగిపోయి సింహరాశిలోకి వస్తే మళ్ళీ ఆయన అక్కడికి రావడానికి 12 సంవత్సరాలు వ్యవధి పడుతుంది. ఇంకొక విశేషం ఏంటి, శనేశ్వరుడు కర్మకారకుడైన శనేశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. ఈ మీనరాశికి అధిపతి ఎవరు? దేవగురువైన బృహస్పతి. ఆయన నవమ దృష్టితో మీనరాశి మీద శనేశ్వరుడి మీద దృష్టి పెట్టి ఉన్నారు. ఈ పర్టికులర్ గా ఈ పీరియడ్ లో శనేశ్వరుడు వక్రించి కూడా ఉన్నాడు. ఇది చాలా మంచిది. వక్రించి ఉన్న శనేశ్వరుడు మీనరాశిలో, అంటే వక్రించి ఉంటే ఆయన ఎటువైపు ఆయన పయనం అవుతుంది, సహజ కాలపురుషుడు కుండలీలు లాభస్థానం వైపు ఆయన పయనం అవుతుంది, కుంభరాశి వైపు ఆయన పయనం అవుతుంది. ఈ సమయంలో గురువు అంటేనే జీవకారకుడు, ఆయన శనేశ్వరుడి మీద దృష్టి పెట్టడము. మళ్ళీ ఇలాంటి కాంబినేషన్ మనకి రావాలంటే 30 ఏళ్ళు వెయిట్ చేయాలి. అప్పుడు అంటే 30 ఏళ్ళకి శనేశ్వరుడు మళ్ళీ మీనరాశిలోకి రావాలి, మళ్ళీ ఆయన వక్రగతిలో కూడా అప్పుడు గురు భగవాన్ ఇక్కడ ఉండాలి, కర్కాటక రాశిలో ఉంటారు. అది మళ్ళీ మనం ఆ క్యాలిక్యులేషన్స్ వేరు ఉంటాయి. ఉండాలని రూల్ కూడా లేదు, ఆయన వేరే రాశిలో కూడా ఉండొచ్చు ఆ టైంలో. ఇలాగా అంటే ఇది ఎప్పటికో వస్తుంది మనకి ఇలాంటి గ్రహస్థితి, అత్యద్భుతమైన గ్రహస్థితి. అందరూ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాల్సిన సమయం ఇది. ఏం చేయాలి, అసలు దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇది మనం చూద్దాం. మామూలుగా మనము దీని విశేషం ఏంటంటే, మామూలుగా మనము జన్మ తీసుకునేదే ఈ జీవుడిని ఈ శరీరంలోంచి జనన మరణ చట్రంలో నుంచి బయటపడేయడానికే భగవంతుడు మనకి మానుష జన్మనిస్తాడు. మానుష జన్మ ఇచ్చినప్పుడు గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నప్పుడు మన కర్తవ్యాలు మనం నిర్వహించాలి. డే టు డే లైఫ్ లో మనం చేయాల్సిన పనులు మనం చేయాలి, మన రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకోవాలి. మన ఇంటికి ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళతో వెళ్ళాలి. ఎందుకంటే మనం ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నా సరే ఇంట్లో వాళ్ళది కూడా మనం పట్టించుకోవాలి. సో వాళ్ళు ఎటన్నా వెళ్ళాలంటే వాళ్ళతో పాటు వెళ్ళాలి. బట్ ఎటు వెళ్ళినా కూడా ఒక వైరాగ్య భావంతో, సపోజ్ ఒక సినిమాకే వెళ్ళాం అనుకోండి, అక్కడ కూడా మనం ఒక వైరాగ్య భావంతో ఉండడం. అంటే ఇది అన్ని వేళలా ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు, కానీ సాధనాతో సాధ్యతే సర్వం. ఇది నా కుటుంబ సభ్యుల కోసం నా బాధ్యతగా నేను చేస్తున్నాను అన్న భావంతో ఏదైనా ఎటు వెళ్ళినా, ఒక గుడికి వెళ్తే మటుకు ఫుల్ డెడికేషన్తో ఉండడము. ఇంకా గుడికి తప్పించి, యాత్రా స్థలాలు తప్పించి అన్యమైన ప్రదేశాలకు వెళ్ళాల్సి వస్తే వెళ్ళాల్సి రావాలి, మన బాధ్యత కాబట్టి. కానీ మన దృష్టి అంతా జగన్మాత వైపు, జగన్నాథుడి వైపే ఉంచుకుంటూ అక్కడ మనం బాడీ ప్రెజెంట్, మైండ్ అంతా, మనసు అంతా అమ్మవారి మీద అలా కేంద్రీకరిస్తే కనుక మన జన్మ ధన్యం అవుతుంది. ఇప్పుడు భగవాన్ రమణ మహర్షిని, పూజ్య గురువులైన రమణ మహర్షిని చూడండి. ఆయన జీవిత గాథ చూస్తూ ఉంటే చాలా కళ్ళంబడి నీళ్ళు వస్తూ ఉంటాయి. అంటే ఎన్ని జన్మల సాధనం ఈ జన్మలో ఆయనకి మోక్షాన్ని, అరుణాచలేశ్వరుల్లో ఆయన ఐక్యమయ్యే స్థితిని తీసుకొచ్చింది. ఇలా మనం కూడా ప్రాక్టీస్ చేయడానికి ఏదో ఒక జన్మలో అందరికీ కటాక్షం దొరుకుతుంది కదా, దొరకదు అనేది లేదు. ఎందుకంటే ఈ జీవాత్మని మనం క్రియేట్ చేయలేదు, ఇందులో ఉన్న జీవుడిని మనం క్రియేట్ చేయలేదు. అసలు మన శరీరమే భగవంతుడు ఇచ్చింది, ఈ జీవాత్మని మనం క్రియేట్ చేయలేదు. భగవంతుడి నుంచి వచ్చిన, పరమాత్ముడి నుంచి వచ్చిన అంశలం మనం అందరం జీవాత్మనం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం అర్హులమే. ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ, ఆపై జన్మ. మనం ఎంత సాధన చేస్తే అంత త్వరితంగా ఈ జనన మరణ చట్రంలోంచి, ఈ బర్త్ సైకిల్లోంచి మనల్ని మనం విడిపించుకోవడం, ఈ బంధనంలోంచి ఈ జీవుడు అనే పక్షిని ఊర్ధ్వలోకాలకి తీసుకెళ్ళడానికి చక్కటి అవకాశం. అంటే ఇది ఆధ్యాత్మికంగా ఇది చాలా ఈ సమయం కలిగిస్తుంది మనకి, 6 నెలలు కలిగిస్తుంది. అయితే అందరికీ ఆధ్యాత్మికంతో కనెక్షన్ ఉండాలని ఉండదు, లౌకికంగా కూడానండి. మంచి ఇది మనకి ఉన్న కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనము ఏదన్నా పాపం చేస్తే కష్టపడతాం, పుణ్యం చేస్తే సుఖపడతాం. ఆ రెండు బ్యాలెన్స్, ఆ రెండు కూడా శేషం చేసుకుంటేనే మన సోలు లిబరేషన్ మోడ్లోకి వెళ్తుంది. అంటే జనన మరణ చట్రంలోంచి, బర్త్ సైకిల్ నుంచి బయటపడాలంటే పాపం పుణ్యం రెండు కూడా శేషం చేసుకోవాలి, చేసుకుంటేనే. అలా చేసుకోవడానికి అంటే మనకున్న దుష్కర్మలు ఏవైతే మనం జన్మల నుంచి చేసామో, ఈ జన్మలో తెలిసి చేసిన, తెలియక చేసిన వాటన్నిటినీ తగ్గించుకోవడానికి. అలాగే పుణ్యము,
పుణ్యకర్మ పెంచుకోవడానికి. ఈ పుణ్యకర్మ కూడా మనం భగవంతుని వేడుకోవాలి. నేను చేసే ప్రతి పుణ్యకర్మ కూడా మళ్ళీ నిన్ను ధ్యానించే విధంగా నన్ను డైరెక్ట్ చేయి, ఆ పుణ్యాన్ని దానికి ఉపయోగించు. అంటే ప్రశాంతంగా నా జీవనాన్ని నేను సాగిస్తూ నా కుటుంబ బాధ్యతల్ని నేను చూసుకుంటూ ఎక్కడా కూడా నా బాధ్యతల్ని మరవకుండా స్కిప్ చేయకుండా ప్రతి చోట నేను ఉండాల్సిన చోట నేను ఉంటూ నా బాధ్యతల్ని చూస్తూ ఈ బాధ్యతలే పరమావధి, లేదంటే ఈ బంధాలే శాశ్వతం అని ఒక మాయా చట్రంలో కూరుకుపోకుండా స్వామి జగన్మాత జగన్నాథ మహాదేవ నన్ను రక్షించి నువ్వే సత్యము, నిన్ను తెలుసుకోవడమే అసలైన సత్యం. సత్య మార్గం అంటే ఏంటి? భగవంతుని తెలుసుకోవడమే అసలైన సత్యం, భగవంతుని నామస్మరణ చేయడమే అసలైన ధర్మం. వీటిల్లోనే నన్నుంచు, మాయలో పడకుండా నిన్నే ధ్యానించే విధంగా, అంటే ఈ బంధాలు శాశ్వతం అని చెప్పి ఈ మాయా చట్రంలో ఉండకుండా ఏది చేసినా ఒక తామరాకు మీద నీటి బొట్టులాగా బాధ్యతగానే చేసే విధంగా, మొత్తం నా దృష్టి అంతా నా మనసంతా నీ మీదే లగ్నం అయ్యే విధంగా నన్ను కాపాడు పరమాత్మ అని మనం ఎప్పుడు కూడా భగవంతుని వేడుకుంటూ ఉండాలి. అలా వేడుకుంటూ ఉంటే ఏ జన్మకో స్వామివారు అమ్మవారు కరుణించకపోదు, మన సోల్ని మనము లిబరేట్ చేసుకునే స్థితికి వెళ్తుంది. అసలు ఇలా చేస్తూ ఉంటే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇహలోకంలో కూడానండి చాలా కష్టాలు అవే ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఇది ప్రాక్టికల్గా చూసి చెప్తున్న విషయము. అన్నీ అవే సాల్వ్ అయిపోతూ ఉంటాయి, ఏది పెద్ద కష్టంగా అనిపించదు. శరీరంలో జీవుడు ఉన్నాడు, ఈ శరీరం నాది అన్న భావన ఉన్నప్పుడే ప్రతిదీ మనకు కష్టంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ దేహం నాది కాదు, ఈ మనసు నాది కాదు, ఇందులో జీవుడే నేను అన్న భావనతోటి మనం అన్ని పనులు చేసుకుంటూ వెళ్తాం. భగవద్ ఆదేశానుసారం ఈ శరీరం లభించింది, ముక్తికే వాడాలి, భగవత్ సాధనకే దీన్ని వాడాలన్న చింతనలో ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో లౌకికమైన విషయాలన్నీ కూడా చాలా సులభతరం అయిపోతాయి. ప్రతిదీ కూడా మనం సాధించగలుగుతాం. లేకపోతే లౌకికంలో ఉండిపోయి వాళ్ళ గురించి మాట్లాడుకొని వీళ్ళ గురించి మాట్లాడుకొని ఉబుసుపక ఉన్న మాటలు ఇవన్నీ కూడా మన జీవుణ్ణి ఒక బంధనాల్లో ఉంటాయి. లేదంటే ఈ బంధాలే శాశ్వతం అనుకొని ఈ శరీరమే ఎన్నో మనవంతరాలు గడిచిపోయినాయి, ఎన్నో కల్పాలు గడిచిపోయినాయి. మనం ఎంత చెప్పిన ఒక పిపీల కాలం, ఈ బ్రహ్మాండంలో మన జన్మ ఒక పిపీలకం, చాలా చిన్నది. మళ్ళీ ఈ జన్మ గురించి ఇదే నిజమని ఇదే సత్యమని భ్రమించి ఇదే మాయ, ఇదే దీంట్లోనే కొట్టుకొని వీటికే. కానీ బాధ్యతలు అయితే విస్మరించకూడదు. ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవాలి. మన గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు మన కుటుంబాన్ని చూడాల్సిన బాధ్యత మనకు ఉంటుంది, ఫ్యూచర్ గురించి ఆలోచించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అది బాధ్యతగానే పెట్టుకోవాలి, అదే పరమావధిగా ఉండకూడదు. ఇలా మనల్ని, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇలా మనల్ని మౌల్డ్ చేసుకోవడానికి, సింపుల్గా చెప్పాలంటే ఇహలోకంలో ఉన్న ఈ బంధనాల నుంచి, కష్టాల నుంచి అనుకోండి, బాధల నుంచి, దుఃఖం నుంచి సులభంగా మనల్ని బయటపడేసే తరుణోపాయము ఇప్పుడు మనకి గోచారంలో గ్రహస్థితులు, రవి గురువుల యొక్క కలయిక మనకి కలిగిస్తోంది. దీన్ని మనందరం కూడా సద్వినియోగం చేద్దాము. ఇప్పుడు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. అలాగే చివరిలో రెమెడీ కూడా మనం చూద్దాం. సింహరాశి సింహ లగ్నాల పుట్టిన వాళ్ళకి మీకు కళలు బాగా నోటీస్ చేసుకోండి. కళల రూపంలో ఏదో ఒక ఇండికేషన్ మీకు వస్తుంది నేచర్ నుంచి. అయితే మీరు దాన్ని డీకోడ్ చేసుకోగలుగుతారు, లేదు మీ దగ్గర ఎవరైనా జ్యోతిష పండితులు ఉంటే డీకోడ్ చేసుకోండి. ఒకళ్ళు డీకోడ్ చేసుకున్న స్థితిలో లేకపోయినా అది మీకు శుభత్వాన్ని తెచ్చిపెడుతుంది, సందేహం లేదు. మంచి కళలు, శుభశకునాలు మీకు కలుగుతాయి. ఈ కళలు అబ్బాయి ఇలాంటి కళ మళ్ళీ వస్తే బాగుండు, ఇంకాసేపు మెలకు వచ్చేసింది, ఇంకాసేపు ఉంటే బాగుండు అని దేవతల ఆశీస్సులు మీ నిద్రా సమయంలో చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల మీరు పడుకునే సమయంలో భగవన్నామ సంకీర్తన చేస్తూ పడుకోండి. శివ 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 అంటేనే మంగళం 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 అని. మంగళ స్వరూపుడు శివుడు. శివ 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 అనుకుంటూ పడుకోండి. ఎంత బాగుంటుందంటే మంచి నిద్ర వస్తుంది. నిద్ర మీకు ఎనర్జీ ఇస్తుంది, అంటే అది మనందరికీ తెలిసిందే కదా, సైంటిఫిక్గా నిద్ర మనకి ఎనర్జీ ఇస్తుంది. అది ఇప్పుడు మీరు చూస్తారు. అలాగే మీకున్న అప్పుల బాధలు కావచ్చు, కొన్ని కర్మలు క్షయమైపోతాయి. కర్మలు అంటే పాప కర్మలు, పూర్వజన్మలో చేసింది, ఈ జన్మలో చేసింది, తెలిసి చేసినవి కర్మక్షయమయ్యే స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు 12వ హౌస్ అంటేనే వ్యయము. అయితే ఇక్కడ రవి మీ రాష్ట్రాధిపతి, మరి సింహరాష్ట్రాధిపతి రవి కదా, ఆయన అక్కడ ఉండడం వల్ల ఏం చేస్తాడంటే మాఫీ చేయిస్తాడు. ఇంకా
మాఫీ చేయించి మళ్ళీ అలాంటి తప్పులు ఈ జన్మలో చేసిన తప్పులు అయితే మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా ఈ క్రితం జన్మ అయితే మన చేతుల్లో లేనిది. సో క్రితం జన్మలో వాటి వల్ల కూడా ఈ జన్మలో బాధపడుతూ ఉంటాం కాబట్టి అవి రానియకుండా మాక్సిమం, అంటే అన్నీ తొలగిపోతాయని కాదు, బట్ కొన్ని తొలగిపోతాయి. మీరు కనుక బాగా ఆధ్యాత్మిక చింతనతో ఉంటే జరిగేది ప్రతిదీ కూడా సాక్షిభూతంగా చూస్తూ ఇదంతా కూడా పరమాత్మ లీల అని గ్రహిస్తూ ఆ పరమాత్ముడితో మమైకమై ఉండే స్టేజ్లో కనుక మీరుంటే కనుక మొత్తం అన్ని జన్మల కర్మ కూడా మాక్సిమం క్షయం అయిపోతుంది ఈ జన్మతో సహా. అందరూ అంత ఆధ్యాత్మిక చింతనలో ఉండాలని ఉండదు కాబట్టి, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇది ధర్మస్థానం కాబట్టి మనకి కాలపురుషుల కొండలిలో పంచమ స్థానం 1వ స్థానం పంచమ స్థానం మరియు 9వ స్థానం ధర్మస్థానాలు. సో సింహరాశి అంటేనే ధర్మస్థానం. అందుకే ఎక్కువగా ధర్మంగా ఉండడానికి ప్రయత్నిస్తారు సింహరాశిలో పుట్టిన వాళ్ళు. సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళు కూడా అలానే ఉంటారు. ఇది ఇప్పుడు వసగే ఫలితాలు ఇవి. సో మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. ఆర్థికంగా మీకు అప్పులు ఏమైనా ఉంటే రుణ బాధలు తీరిపోతాయి. లోన్స్ ఏమైనా ఉంటే ఇప్పటికిప్పుడు ప్రీక్లోజ్ చేసుకోకపోయినా డౌన్ ద లైన్ 3 years ప్రీక్లోజ్ చేసుకోగలిగే విధంగా మీ ఆదాయ మార్గాలు, ఆదాయ వనరులు పెరుగుతాయి. ఇవి సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు. పరిహారము, ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారము నేను మొదటే చెప్పాను. ప్రతిదీ కూడా ఈ రవి సంక్రమణం రోజుల్లో సూర్యనారాయణ మూర్తి రవి ఆరాధన, అలాగే ప్రత్యేకమైన దేవీ దేవతల ఆరాధన, జగన్మాత దర్శనం, మహాదేవుని దర్శనం, జగన్నాథుడి దర్శనం, ఎక్కడ ఉంటే అక్కడ విష్ణు ఆలయాలు, శైవ ఆలయాలు, సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాలు, జగన్మాత ఆలయాన్ని దర్శించడం వల్ల ఆ రోజు మనం చేసేది మంచి ఫలాలను అందిస్తుంది. అంటే ఎస్పెషల్లీ ప్రతి నెల రవి సంక్రమణం మనం చేయలేకపోయినా దక్షిణాయనం, ఉత్తరాయణం ఈ 2 చేస్తే ఈ ఫలితాల్ని మీరు ఒక సంవత్సరం చేసి చూడండి. దక్షిణాయనం వచ్చిన రోజు ఏదో ఒక ప్రత్యేక ఆరాధన చేయండి, ఉత్తరాయణం వచ్చిన రోజు ఏదో ఒక ప్రత్యేక ఆరాధన చేయండి. ఆ సంవత్సరంలో మార్పు రాకపోతే చూడండి, ఖచ్చితంగా మార్పు వచ్చే తీరుతుంది. మీకు ఏ మార్పు కావాలో ఆ మార్పు వస్తుంది. మంచి మార్పులు మన జీవితంలో వస్తాయి. ధర్మబద్ధమైన మార్పులు మన జీవితంలో వస్తాయి అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఇది నేను అనుభవించి మీ అందరికీ చెప్తున్న విషయాలు. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా అన్నీ నేను ఆచరించి నాకు ఏవేవైతే బాగా జరిగిందో నా జీవితంలో అందరికీ బాగా జరగాలని చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా. పరిహారం వచ్చేసేసి మీ ఇష్టదేవత ఆరాధన చేయండి. 17వ తారీఖు ప్రత్యేకించి 17వ తారీఖు మొదలు మొత్తం నెలంతా ఈ 6 నెలలు కూడా భగవద్ ఆరాధన. ఇంకొకటి ఏంటంటే ఈ 6 నెలల్లో దక్షిణాయన పుణ్యకాలం 6 నెలలు ఉంటుంది. అంటే మకర సంక్రాంతి వరకు ఉంటుంది. ఈ 6 నెలలు ఇప్పుడు గురు భగవానుడు ఉన్నాడు అంటే దేవతలు, గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉండడం అంటే దేవతలు మన మొరలు ఆలకించే సమయం అని అర్థము. ఆయన ప్రత్యేకంగా కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి మనం చేసే ప్రతి పూజ కూడా సాఫల్యత చెందుతుంది. చేయాల్సింది ఏంటంటే ఈ 6 నెలలు శ్రీమద్ భాగవతాన్ని అంటే కృష్ణ కథల్ని వినడము, దేవి భాగవతాన్ని చదవడము, వినడము. ఇవి మీరు చదవగలిగితే మరీ మంచిది. లేదా వినండి. చక్కగా పూజ్య గురువులు ఎంతో మంది ప్రవచనాల రూపంలో చెప్పి ఉన్నారు. పూజ్య గురువులు వడ్డిపర్తి పద్మాకర్ గురువు గారు, చాగంటి గురువు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, చాలా మంది పూజ్య గురువులు చెప్పి ఉన్నారు. వినండి లేదా చదవండి, ఏదో ఒకటి చేయండి. అలాగే శివ మహాపురాణం, ఈ 3 కనుక చాతుర్మాసంలో విన్నా చదివినా ఎంత మంచి ఫలితాలు వస్తాయంటే, మనకు అసలు భాగవతంలో ఒక విషయం ఉంటుందండి. అదేంటంటే మనం ఈ జన్మలో భాగవతం ఒకసారి వినాలంటే 1000 జన్మలు హరినామ సంకీర్తన విడవకుండా చేస్తే మనకి ఈ జన్మలో ఒక్కసారి భాగవతం వినే కటాక్షాన్ని భగవంతుడు కలిగిస్తాడట. అందుకే మనకి వాగ్గేయకారులు పాటలు ఎంత అనుభవించి రాశారు అనిపిస్తుందండి. వినరు భాగ్యము విష్ణు కదా, ఎంత నిజం కదా, సో ట్రూ అనిపిస్తుంది. ఎంతో భాగ్యం ఉంటే తప్పించి మనము స్వామివారి కథల్ని, లీలల్ని తెలుసుకునే భాగ్యం కూడా మనకి కలగదు.
ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళకి జగన్మాత ఆశీస్సులు, మహాదేవుని ఆశీస్సులు, జగన్నాథుడి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉన్న వాళ్ళందరికీ వీడియో చేరుతున్నాయి. అందరూ చూస్తారు. తెలుసుకోండి, భగవంతుడి గురించి తెలుసుకోండి. 1000 జన్మలు మనం ఏదో పుణ్యం విష్ణునామ సంకీర్తన చేస్తే ఒక జన్మలో ఆయన కథలను వినే భాగ్యం మనకి కలుగుతుందంటే అది ఎంత విశేషమైన పుణ్యప్రదం చెప్పండి. ఇలా నేను ప్రతి సంవత్సరం గత 7-8 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నది నేను మీకు చెప్తున్నా. ప్రతి సంవత్సరం కూడా నేను భాగవతం చాతుర్మాసంలో చదువుతాను, వింటాను కూడా, 2 చేస్తాను. నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. నాకు అనిపిస్తుంది 1000 జన్మలు చేస్తే ఒకసారి వింటారంటే ఈ జీవుడు ఎంత పుణ్యం చేసుకుందో, ఈ శరీరంలో ఉన్న ఈ జీవుడు పదే పదే అవకాశం, స్వామి ఎంత అవ్యాజ కరుణామూర్తి అవకాశం కల్పిస్తున్నాడు అన్న ఒక ఆనంద బాష్పాలు అయితే ఖచ్చితంగా ప్రతిసారి విన్నప్పుడు వస్తాయి. మీరు వినండి, అది అనుభూతి చెందుతారండి. ఎంత స్వామి ఎంత కరుణ అంటే చదవండి, వినండి, మంచి మార్పులు మీ జీవితంలో చూస్తారు. ఇది సత్యం సత్యం సత్యం. ఇందులో రవ్వంత అతిశయోక్తి కూడా లేదు. ఇంతే సింపుల్ పరిహారము. ఇది ఏంటంటే ప్రతిసారి విన్నప్పుడు అదొక తన్మయత్వం, కానీ మనసు పూర్తిగా లగ్నం చేసి వినాలి. మన శరీరం ఇక్కడ పెట్టాం, చెవులు ఏదో ఆలకిస్తున్నాయి, మన మనసు చెవులు అయితే ఆలకిస్తూనే ఉంటాయి, కానీ మనసు ఎటో పోతూ ఉంటుంది. అలా విన్నా ఎంతో అంత ఫలితం అయితే వస్తుంది. అలా కాకుండా ఒక పరిపూర్తి, ఇప్పుడు అంటే ఎవరి గురించి ఎవరైనా ఏదైనా చెప్తుంటే ఎంత శ్రద్ధగా వింటారు, లేదా ఏదైనా ఒక విషయం, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటే ఎంత శ్రద్ధగా వింటాం. అన్నిటికంటే రెట్టింపు శ్రద్ధతోటి దీన్ని వినాలి, లేదా చదవాలి. అంత కాన్సన్ట్రేటెడ్గా చదవాలి లేదా వినాలి. చూడండి ఎంత మంచి మార్పు మీ జీవితంలో వస్తుందో. ఇది విష్ణుమూర్తి, అలాగే జగన్మాత, మహాదేవుడి కృపతో జరిగే సంకల్పము. ఇది అంత తేలిగ్గా రాదండి. మనందరం కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరందరూ కూడా భగవద్బంధువులే. అందరూ కూడా దీన్ని ఆత్మబంధువుల దీన్ని మీరందరూ కూడా వినియోగించుకొని మీ జీవితాల్లో సన్మంగళాన్ని ఆహ్వానిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మన జీవితాల్లో సన్మంగళాలు జరగాలని చెప్పి జగన్మాతని, మహాదేవుణ్ణి, అలాగే జగన్నాథుని శిరస్సు ఉంచి శరణు వేడుతూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.